ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు అండి. హ్యాపీ దివాళీ. ఆ లక్ష్మీనారాయణ ఆశీస్సులు అందరిపైన ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీనా హోమ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఫెస్టివల్ రోజు మార్నింగ్ లాగా అనమాట. ఫెస్టివల్ మండే కదా, కొంతమంది అయితే ట్యూస్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటారు, నోములు అవి ఉండేవాళ్ళు. మాకైతే అలా ఏం లేదు కాబట్టి నార్మల్గా పూజ అనేది మండే అయితే చేసుకున్నాం అనమాట. అది మండే కూడా కాబట్టి కలశం అది పెట్టుకుందాం అని చెప్పేసి అయితే మండేనే పూజ చేసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ముందు రోజు నైట్ అయితే బియ్యం రైస్ వాటర్ ఉంటాయి కదా, అవైతే నానబెట్టి ఉన్నాను అనమాట. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటే ఇవైతే పెడదామని చెప్పేసి అయితే నానబెట్టాను. మార్నింగ్ అయితే రైస్ వాటర్ అప్లై చేసేసి ఇది బాగా మేలు చేస్తుందండి. రైస్ వాటర్ అనేది హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ షైనింగ్గా స్మూత్గా బాగుంటుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అందుకోసం అయితే మా అమ్మాయికి అయితే అప్లై చేసి నేను కూడా పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట. ముందు రోజు నైటే తుడిచేసాను. ముందు రోజు నైట్ మళ్ళీ ఒకసారి అయితే అలా మాప్ అంతా వేసేసి ముందైతే ముగ్గు అంతా కూడా వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత అయితే ఇంకా ఫస్ట్ మా అమ్మాయికి అయితే స్నానం చేయించానండి. తను అయితే కొంచెం సిక్గా ఉంది కదా, అందుకని చెప్పేసి తల స్నానం కూడా చేపిక 3-4 డేస్ అవుతుందని చెప్పేసి తల స్నానం అయితే చేపించేసాను. ఇంకా తన కోసం అయితే అప్పుడు తనవైతే పట్టీలు ఎత్తిపెట్టి ఉన్నాను అనమాట. వాళ్ళ స్కూల్లోకి అలో లేదు కాబట్టి ఇంట్లోనే ఎత్తిపెట్టి ఉంటే ఇంకా అవైతే పెట్టుకుందనమాట తను ఫెస్టివల్ రోజు అని చెప్పేసి. ఇంకా తనైతే ఇంకా దేవుని ఫొటోస్ అవి తుడిచేసి బొట్లు పెట్టేసాయి, మిగతావి రిమైనింగ్ నేను క్లీన్ చేసుకుంటానని అయితే అన్నానమాట. అంటే కూర్చొని చేసే పనే కదా అని చెప్పేసి అయితే చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఇంకేం అనుకోవద్దు వేరేలాగా. ఇంకా తనైతే మెల్లిగా అన్నీ కూడా తీసేసి ఫ్లవర్స్ అన్నీ కూడా కవర్లోకి వేసి ఫొటోస్ అన్నీ ఇలాగైతే తీసేసుకొని శుభ్రం చేస్తుంది అనమాట. దేవుని ఫొటోస్ అయితే తుడిచేస్తుంది. ఆలోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చానమాట. ఇంకా స్నానం అంతా చేసేసి నేను వచ్చిన తర్వాత అయితే ఇంకా దేవుని సామాన్లు అవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి కదా, పీతాంబరితో వేసేసి అయితే నేను క్లీన్ చేసుకుంటానమాట. ఫెస్టివల్ అనేది ఏం సెలబ్రేట్ చేసుకోలేదండి. అంటే ఇంకా ప్రసాదాలు అంటూ అవి ఏమీ కూడా చేయలేదన్నమాట. ఎందుకంటే ఇంక ఇంట్లో తినకూడదు స్వీట్స్ అలాగైతే చెప్పారనమాట. అందుకోసం అయితే ఇంకేం చేయలేదు. నార్మల్గానే రైస్ దాల్ అది ప్రిపేర్ చేసుకున్నాను అంతేనండి. ఇంకా ఏమీ కూడా స్వీట్ అలా ఏమి చేయలేదు. ఇంకా అమ్మవారికి కూడా కొబ్బరికాయ అయితే కొట్టేశాను. ఇంకా అదే నైవేద్యంగా పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ నేను కూడా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి అయితే నేను కూడా చేసేస్తున్నానండి. మార్నింగే లేద్దాం అనుకున్నాను కానీ లేవలేకపోయాను అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇక్కడ బొట్లన్నీ పెట్టేసి నేను కూడా చేసేస్తున్నాను. ఒకవైపు తను పెట్టేస్తుంటే ఇంకోవైపు నేను కూడా పెట్టేస్తాను ఇలా ఫొటోస్కి అయితే. ఇంకా తర్వాత అయితే బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, కలశం చెంబు అన్నీ కూడా వాటిని అన్నిటినీ కూడా పీతాంబరితో శుభ్రం చేయాలన్నమాట. ఫస్ట్ అయితే వీటి పని కంప్లీట్ అయిపోతే దేవుని గది అంత మొత్తం తీసేసి మా అమ్మ అయితే శుభ్రం చేసేస్తుందని చెప్పేసి వీటిని అయితే నేను కంప్లీట్గా క్లీన్ చేసేసానండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దీపావళి ఫెస్టివల్? ఎక్కడికైనా ఊరు వెళ్ళారా? హాలిడేస్ కదా, నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత గడపకైతే పసుపు అనేది రాసేసుకున్నాను అనమాట. ధనత్రయోదశి రోజు అయితే గడపకి పసుపు రాసుకున్నానండి. మళ్ళీ కూడా నైట్ అయితే శుభ్రం చేసేసాను అనమాట. ఇంకా అందుకోసం ఇప్పుడు మళ్ళీ పసుపు అయితే రాసేస్తున్నాను గడపకి. ఇలాగైతే గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసి చిన్నగా ముగ్గు అనేది వేసేసాను అనమాట. ఇంకా ముందర కూడా ఇలా ముగ్గు అయితే వేసేసాను మార్నింగ్. ఇంకా తర్వాత మా అమ్మ అయితే మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట దేవుని గది అంతా. ఈలోపు నేను ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కలశం చెంబులు అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. అప్పటికి టైం వచ్చి 8:30 అలాగ అవుతుందన్నమాట. 9 కన్నా దీపారాధన అన్నది చేసేస్తామని చెప్పేసి అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయాలి. ప్రసాదాలు అవి ఏం లేదు కాబట్టి సింపుల్గానే పూజ కాబట్టి తొందరగా అయిపోతుంది అనమాట.
ఇంకా తర్వాత అయితే వీటినన్నిటిని కూడా బ్రాస్వి మనం పీతాంబరి పొడి కొంచెం లెమన్ అయితే వేసుకున్నామంటే చాలా నీట్గా షైనింగ్గా వస్తాయండి. ఇలా కడిగేసుకున్న వెంటనే మనము ఏంటంటే టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలి. టిష్యూతో కానీ లేదా ఒక డ్రై క్లాత్ వైట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ పొడి బట్టతో తుడిచేసుకున్నామంటే ఆ మరకలు ఏమీ లేకుండా 1 వీక్ 10 డేస్ అయినా కూడా అలాగే బాగా షైనింగ్గా కనిపిస్తాయి అన్నమాట. తుడిచేయకుండా అలాగే ఉంచేసాము అంటే మరకలు పడి కొంచెం బ్లాక్గా అనిపిస్తాయి, బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే ఇక్కడ అన్నీ తుడిచేసుకొని టిష్యూ పేపర్తో అయితే తుడిచేసానండి. ఇంకా తర్వాత గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కలశం చెంబకైతే ఇలాగ పెట్టేసుకొని ఒక్కొక్కటిగా అలంకరించేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాలు అయితే 2 ఉన్నాయి. లక్ష్మీదేవి విగ్రహము, వారాహి అమ్మదేవి. పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దో తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఉందండి. అంటే నేనే తెచ్చుకొని పెట్టుకున్నాను. కాకపోతే క్లారిటీగా అయితే నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇక్కడ అమ్మవారికి కూడా మొత్తం బాగా అలంకరించేసుకున్న తర్వాత అన్నిటికీ కూడా ఇలాగ కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని స్టవ్ కూడా అలంకరించేసాను అనమాట. స్టవ్ దగ్గర నాకు ఇలా స్వస్తిక్ సింబల్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అది లేకుంటే ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఏదో మిస్ అయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా తర్వాత కలశాన్ని అయితే అలంకరించేసుకుంటున్నానండి. ఒక పువ్వు అయితే కట్టేసి ఇలా పసుపు దారంతో కట్టేసాను అనమాట. ఆ తర్వాత కలశంలోకి మనము సుగంధ ద్రవ్యాలు వేస్తాం కదా, పసుపు కుంకుమ జవాది, కొన్ని అక్షంతలు, పచ్చకర్పూరము, కొన్ని ఫ్లవర్స్ అయితే వేసేసి ఇలాగ కలశం అయితే అలంకరించేసుకొని దేవుని పటాలన్నీ కూడా ఇలాగ పువ్వులు అయితే పెట్టేసుకొని అలంకరించుకొని అయితే దీపారాధన అనేది కంప్లీట్ చేసుకున్నానండి. దీపారాధన చేసుకున్న తర్వాత అయితే ఇంకా ధూపం అయితే వేసాను అనమాట. ఇంట్లో మొత్తం అంతా కూడా ధూపం అనేది వేశాను. ఇంకా అమ్మవారికి కనకదార స్తోత్రము అలాగైతే చదువుకున్నాను. ఇంకా తర్వాత ఇల్లంతా ధూపం అయితే వేసాను అనమాట. ఎవ్రీ మండే ఫ్రైడే అయితే ధూపం అయితే వేస్తానండి. ఇంక ఇవాళ ఫెస్టివల్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సాంబ్రాణి అయితే వేసేసి ఇల్లంతా ధూపం అనేది వేసాను అనమాట. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి